వాక్యాన్ని చూసుకున్నట్లయితే మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం మనం చూసుకున్నట్లయితే, క్రీస్తునందు పంపలేని దాన్ని క్రీస్తు యొక్క శిలువ వ్యర్థం కాకుండానట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపారు. ఇక్కడ మనం వాక్యంలో చూసుకున్నట్లయితే క్రీస్తు యొక్క శిలువ వ్యర్థం కాకుండానట్లు అనే వాక్యాన్ని మనం చూసుకున్నాం. అంటే శిలువ వ్యర్థం కాకుండా పౌలు ఎలా ప్రకటించాడో, మరి ఆ ప్రకటించిన పౌలు ఏ స్థితిలో ఉన్నాడో ఫస్ట్, తర్వాత ఏ స్థితిలోకి వచ్చాడు, మరి పౌలు యొక్క మొదటి స్థితిని మనం చూసుకున్నట్లయితే అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 1వ వచనం చూడండి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను ఎదిరించుటే హత్య చేయలేను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని ఎదుటి ఉంది. ఈ మార్గమందున్న పురుషులైనను స్త్రీలైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చేటప్పుడు దమస్కులోని సమాజముల వారికి పత్రిక ఇమ్మని అడిగారు. ఇక్కడ పౌలు స్థితి మనము సౌలుగా ఉన్నప్పుడు ప్రభు దర్శించక ముందు హత్య చేయుటకు తనకు ప్రాణాధారంగా ఉన్నాడు. మరి ఇంకా మరి పౌలు స్థితిని మనం చూసినట్లయితే 1వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం కూడా మనం చూసుకున్నాం. పూర్వం దుష్టులను హింసకులను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాడిగా ఎంచునందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసింది కనుక కనికరింపబడింది. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడైన నన్ను ఈ తన పరిచర్యకు నియమించాడని పౌలు చెప్పుకున్నాడు. నమ్మకమైన వాణిగా ఎంచినందుకు, మరి నన్ను బలపరిచినందుకు దేవునికి కృతజ్ఞతలునై ఉన్నానని పౌలు సెలవిస్తున్నాడు. ఇంకా మనం చూసుకున్నట్లయితే గలతీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనాన్ని కూడా చూసుకున్నట్లయితే, పూర్వమందు యూదామతస్థుడై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితంగా హింసించి నాశనం చేయొచ్చు. పూర్వమందు యూదా మతస్థుడై ఉన్నప్పుడు దేవుని సంఘాన్ని అపరిమితంగా హింసించి నాశనం చేసేవాడు ప్రభు. అలాంటి ఉన్న సౌలును దేవుడు దర్శించి అదే అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 3వ వచనం మనం చూసుకున్నట్లయితే, అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. 4:5. అతడు అప్పుడు నేల మీద పడి సౌలా సౌలా నేల నన్ను హింసిస్తున్నావని అతనితో ఒక స్వరం పలుకుట వినను. ప్రభువా అని ఎవరిని అడగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును. అక్కడ సౌలును దేవుడు దర్శించినప్పుడు మరి పౌలు స్థితి సౌలు స్థితి పౌలుగా మారి, మరి దేవుని సిలువ వ్యర్థం కాకుండా నేను ప్రకటిస్తున్నాను ఈ యొక్క సిలువని మరి పౌలు సాక్ష్యాన్ని మనం వింటున్నాం. మరి ఆ యేసు ప్రభు సిలువలో ఎన్ని అవమానాలు, ఎన్ని శ్రమలు, మరి ఎన్నెన్నో దూషణలు, అపహాసాలు మనం చూసాము. మరి కొన్నిటిని మనము దేవుని యొక్క శ్రమల్ని, అవమానాలని మనం చూద్దాము. మత్తయి సువార్త 20వ అధ్యాయం 19వ వచనం చూసుకున్నట్లయితే, కొరడాలతో కొట్టుటకును, శిలువ వేయుటకును
ఆయనని అపహాసించుడికి, కొరడాలతో కొట్టుటకు, సిలువ వేయుటకు, అన్ని జనులకు ఆయన అప్పగించుటకు ఆయన్ని అప్పగించరని మరి మనం చూస్తున్నాము. ఇంకా అదేవిధంగా మార్కు సువార్త 15:30 కూడా చూసుకున్నట్లయితే, అక్కడ సిలువ మీద ఉన్నప్పుడు మరి సిలువ మీద నుంచి దిగిరా, నిన్ను నీవు రక్షించుకో అని మరి హేళి చేసినట్టు, దూషించినట్టు మనం చూస్తున్నాం. అంటే నువ్వు రక్షకుడు కదా. మరి అక్కడ ఇంకా ముందు వచనంలో మరి ఆ ఇద్దరు దొంగలు కూడా ఉన్నారు. వారిలో ఒక దొంగ కూడా అట్లా అంటారు, నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించనన్నట్లు మాట్లాడతారు. ఈ యొక్క దూషణగా మరి హేళిగా మనం చూస్తాము. ఇంకా మన వాక్యాన్ని చూసుకున్నట్లయితే యోహాను సువార్త 19:31 చూసుకున్నట్లయితే, వారి కాళ్ళు తెరగొట్టించి వారిని అవిశ్రాంతి దినం కనుక సిలువ మీద ఉండకుండానట్లు అక్కడ కాళ్ళు వెరగొట్టించి, అంటే సిలువ మీద వేసిన వాళ్ళని కాళ్ళు వెరగొట్టిస్తారా అప్పుడు జరిగింది. కాకపోతే ప్రభువు కాళ్ళు అయితే వెరగొట్టలేదు, కానీ మరి అక్కడ కాళ్ళు వెరగొట్టిన స్థితి కాదు, కానీ అంటే సిలువ నుండి తీయబడిన స్థితిని మనం చూస్తాము. ఇంకా మనం చూసుకున్నట్లయితే 32-33 కూడా. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువేయబడిన కాళ్ళను రెండవ వారి కాళ్ళను విరగొట్టి వారు యేసునొద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొందించుట చూసి ఆయన కాళ్ళు విరగొట్టారు. అక్కడ అంతకుముందే ప్రభు మృతి పొందినట్లు మనం చూస్తున్నాం. కాళ్ళు విరగొట్టక ముందే ప్రభు మనం మృతి పొందినట్టు మనం చూస్తున్నాం. మరి ఇంకా మనం వచనాన్ని చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యములు 2:23 కూడా మనం చూసుకున్నట్లయితే, ఆయన భవిష్యత్తు కాలంలో అనుసరించి అపనమ్మకమైన ఈయనను మీరు దృష్టిల చేత సిలువ వేయించి చంపుతారు. అక్కడ మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపిద్రని మరి మనం వాక్యాన్ని చూసిస్తాం. మరి దుష్టులు అంటే మనము, మరి ఆనాటి జనాంగము, మరి మనమందరం కూడా దేవుని సిలువేసి చంపిద్దాం అన్నట్టు మనం వాక్యాన్ని చూసుకుంటున్నాము. 1 కొరింథీ 1:18 కూడా మనం చూసుకున్నట్లయితే, సిలువలో కూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం. అంటే సిలువలో మరి ప్రభువు పడుచున్నప్పుడు వాడు హేళన చేస్తున్నారు. నిన్ను రక్షించుకో అని మరి హేళన, అపహాసం చేస్తున్నారు. మరి అదే దేవుని తెలుసుకున్న వారికైతే, మరి రక్షింపబడుతున్న వారికి దేవుని శక్తిని మన వాక్యంలో చూస్తున్నాం. సిలువలో కూర్చిన వార్త రక్షింపబడుతున్న వారికి ఎలా ఉందంటే దేవుని శక్తిగా ఉన్నదని మనం చూస్తున్నాము. మరి ఇంకా ఏ విధంగా అపహాసించారో ప్రభువును మనం చూసుకుందాము. మత్తయి సువార్త 26 చూసుకుని 26, 67, 68 చూసుకున్నట్లయితే, అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయన కొందరు ఆయన మరచెట్టుతో క్రీస్తు నిన్ను కొట్టేవాడు ఎవరో ప్రవచించమని. అప్పుడు మీకేం తోచుతున్నదని అక్కడ అడుగుతున్నారనమాట. వారందరూ వీడు మరణముకు పాత్రుడని చెప్తున్నారనమాట. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తున్నారు, ఆయన్ని గుద్దుతున్నారు. అంటే ఏ విధంగా అపహాసిస్తున్నారంటే, మరి తన ముఖం మీద ఉమ్మి వేస్తున్నారు, ప్రభు ముఖం మీద ఆయన్ని గుద్దుతున్నారు. కొంతమంది అయితే 68 కూడా మనం చూసుకున్నట్లయితే అరచేతులతో కొడుతున్నారు. నిన్ను కొట్టువారెవరో ప్రవచింపమని ప్రభువుని అడుగుతున్నారు. ఆ విధంగా మరి మన దోషాలను బట్టి, మన పాపాలను బట్టి ప్రభు ఉమ్మి వేయించుకున్నాడు. మరి ముఖం మీద గుద్దిరి, మరి కొరడాలతో కొట్టారు, అరచేతులతో కొట్టారు. మరి ఇంకా మన వాక్యాన్ని చూసుకున్నట్లయితే 27 అధ్యాయము, అదే మత్తయి సువార్త 30-31 కూడా చూస్తాం.
ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొలగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయింది. అక్కడ ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసి దాంతో ఆయన తల మీద కుట్టిరి. ఆయన అపహసించిన తర్వాత ఆ అంగిని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొలగించి సిలువ వేటుకు తీసుకుని వచ్చారు. అంటే మరి ఏ విధంగా ఉమ్మి వేస్తున్నారు? మరి 29వ వచనాన్ని కూడా మనం చూసుకున్నట్లయితే, ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి. ఇక్కడ మనం చూసుకున్నట్టే ముళ్ళ కిరీటం ఆయన మీద పెట్టి యూదుల రాజు కదా నీకు శుభమని మరి ముళ్ళ కిరీటం పెట్టి ప్రభువును అపహసించినట్లు మనం చూస్తున్నాము. ఇంకా మరి మన యోహాను సువార్త 19:2 వచనాన్ని కూడా మనం చూసుకున్నట్లయితే, సైనికం ముళ్ళతో కిరీటం మళ్ళీ ఆయన తల మీద పెట్టారు. ఇక్కడ కూడా మరి కింద వచ్చిన 3వ వచనంలో చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా యూదుల రాజా శుభమని ఆయన హేళన చేస్తున్నట్టు, దూషిస్తున్నట్టు, అరిచేతులతో కొట్టినట్టు మనం చూస్తున్నాం అన్నమాట. మరి అయ్యగారు ప్రతి సంవత్సరం మనకు చెప్తారు ఉమ్మిని గురించి. మన ఉమ్ము మన కాలు మీద పడితేనే మనము జీర్ణించుకోలేని స్థితి, అటువంటి స్థితి. మరి వారి ఉమ్మిని ప్రభు ముఖం అంటే ప్రభు ముఖం ఎలా ఉందంటే మనం పరమగీతంలో చూసాం కదా. మరి అతి శ్రేష్ఠులో 10,000లో అతి శ్రేష్ఠుడు స్వరూపమైన సొగసైనను కలవాడని మరి మనం చూస్తున్నాం. అటువంటి ముఖం మీద ప్రభు ముఖం మీద మరి వారు ఉమ్మి వేసినట్టు, అరచేతులతో కొట్టినట్టు, మరి కిరీటం పెట్టి హేళన చేస్తున్నట్టు మనం చూస్తున్నాము. మరి ఇంకా మనం చూసుకున్నట్లయితే మార్కు సువార్త 10:34 వచనాన్ని కూడా చూస్తాం. వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. 3 దినములైన తరువాత ఆయన తిరిగి లేచినని చెప్పారు. వారు ఆయన అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి ఇక్కడైతే కొరడాలతో ఆయన్ని కొట్టి చంపేస్తారు. తర్వాత 3 దినాల తర్వాత ఆయన తిరిగి లేస్తాడు. మరి కొరడాలతో కొట్టడం అంటే మరి కొరడాలు మరి ఏ విధంగా ఉంటాయో మనం ప్రతి సంవత్సరం మనం వింటున్నాం. ఆ కొరడా కొట్టంగానే ఆ శరీరం అంతా మరి మాంసం ముద్దలు వచ్చి మనం అయ్యగారు చెప్తుంటే మనం ప్రతి సంవత్సరం వింటున్నాం. మరి అటువంటి బాధలు మన కోసం తాను భరించి, మనం భరించిన శిక్షను, మనం పొందాల్సిన అవమానాన్ని దేవుడు భరించాడు. మనం ఇంకా వాక్యాన్ని చూసుకున్నట్లయితే మార్కు సువార్త 15:15 కూడా మనం చూసుకుంటాం. ఇక్కడ మన వాక్యంలో ఏముందంటే, పిలాతు జనసమూహాన్ని సంతోషపెట్టుటకు మనసు గలవాడై వారికి అక్కడ బరబ్బను విడుదల చేయమని ప్రభువు కేకలు వేస్తుంటే వాళ్ళు సంతోష పెట్టాలని యేసు ప్రభువును కొరడాలతో కొట్టించి సిలువకు అప్పగించినట్లు కూడా మనం చూస్తున్నాం. అదే మార్కు సువార్త, లూకా సువార్త 18:33 కూడా చూస్తున్నాం. ఆయన్ని కొరడాలతో కొట్టి చంపుదురు, 3వ దినాన మరలా లేచినని మరి వాక్యంలో మనం మరి తెలుసు. కాబట్టి మరి అటువంటి సిలువ వ్యర్థం కాకుండానట్లు ప్రభు మరి సౌలు నేను ప్రకటిస్తున్నానని పౌలు చెప్తున్నాడు. ఆయన మరలా లెగుస్తాడు కాబట్టి, ఆయన పునరుద్ధారుడు కాబట్టి నేను ఆ ప్రభువుని ఆ సిలువ వ్యర్థం, మరి ఈ సిలువలో మరి ఎన్నో అవమానాలు, ఎన్నో దోషులు, ఎన్నో అపహాసాలు, మరి ఎన్నో శ్రమలు పడ్డాడు. కాబట్టి మరి ఇంకా మనం చూసుకున్నట్లయితే లూకా సువార్త 24:7 కూడా చూసుకున్నట్లయితే, ఇక్కడ సందర్భం
మరి వారు సమాధి దగ్గర వారు మరి స్త్రీలు వెతుకుతున్నప్పుడు దూత అంటున్న మాటలు, మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దేవునితో లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాటను ప్రభు మరి సజీవంగా ఉన్నప్పుడు మీకు ఈ మాట చెప్పాడు కదా, ఆ మాటను జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు అన్నమాట. ఇంకా మనం చూసుకున్నట్లయితే లోకాసు వార్త 24:20 కూడా మనం చూసుకున్నట్లయితే, మన ప్రధాన యాజకులను అధికారులను ఆయన నేరాలు మరణ శిక్షకు అప్పగించి సిలువ వేయించిరో మీకు తెలియదా? ఇక్కడ తర్వాత మరి అప్పుడు ప్రధాన యాజకులు అధికారులు ఆయన ఎలాగో మరణ శిక్షకు అప్పగించి సిలువ వేయించిరో మీకు తెలియదా అని మాట్లాడుతున్నారు అన్నమాట. మరి అదంతా దేవుడు మీకు ముందే చెప్పాడు కదా అని మాట్లాడుతున్నాడు. మనం ఇంకా చూసుకున్నట్లయితే ఫిలిప్పీ పత్రిక 2:8 కూడా మనం చూసుకున్నట్లయితే, మరియు ఆయన ఆహారమందు మనుషులుగా కనబడి మరణం పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకుని, ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, మరణం అంటే శిలువ మరణం పొందినంతగా విధేయతను చూపిన వాడే తను తాను తగ్గించుకున్నాడు. మరి ఆయన మనుష్య కుమారుడు మరి ఆ 7వ వచనాన్ని కూడా మనం చూసుకున్నట్లయితే, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకుని. మరి అసలు ప్రభు మన కోసం మనుషులు పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరి మనుషునిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు. అటువంటి మరి క్రీస్తు శిలువ ప్రేమను మీకు ప్రకటిస్తున్నానని పౌలు సెలవిస్తున్నాడు. మరి ఇంకా మనం చూసుకున్నట్టయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 చూస్తున్నాం. మనము కూడా ప్రతి వారము సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుడి సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇక్కడ మరి పౌలు చెప్తున్న మాట అంటే, మనము కూడా ప్రతి వారము సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు, మన ఎదుట ఉంచబడిన పందెం, మన ఎదుట ఏ పందెం ఉంచబడింది మనకు, మరి మన ప్రభు మన కోసం మరి సిలువ వేయబడ్డాడు, మృతి పొందాడు, మరి తిరిగి లేచాడు, మరి మనకు ఒక రాజ్యాన్ని ఇచ్చాడు. ఆ రాజ్యాన్ని మనం పోవాలంటే మన ముందు ఒక పందెం ఉంది. ఆ పందెంలో మనం ఉండాలంటే ఓపికతో పరిగెత్తాడు. ఆనందం కొరకై, అంటే అటువంటి నిత్య జీవాన్ని పొందాలంటే మనం ఆనందంగా మరి ఆ సిలువను సహించాలని పౌలు మాట్లాడుతున్నాడు. మరి ఇంకా మనం వాక్యాన్ని చూసుకున్నట్లయితే అపోస్తల కార్యాలు 14:15 కూడా చూస్తాం. అయ్యలారా, మీరెందుకు ఇలాగ చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండి సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాం. ఇక్కడ సందర్భము మరి అక్కడ బలహీన పాదములు గల వ్యక్తిని, మరి పుట్టిన మొదలుకొని గుంటువాడైన మరి అతనిని ఈ పౌలు మరి బరబ్బ కలిసి మరి స్వస్థత ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. అప్పుడు వారు వీళ్ళే దేవుళ్ళు అనుకుని వాళ్ళని ఆ జన సమూహాలు విగ్రహ గేకలు వేస్తున్నారు. జన సమూహాల వీళ్ళు దేవతలు మనుషు రూపం దాల్చారని దేవుళ్ళు దేవతలతో పోలుస్తున్నారు. అప్పుడు పౌలు చెప్తున్న మాటలు ఏంటంటే, అయ్యలారా, మీరెందుకు ఇలాగూ చేయించున్నారు? మేము కూడా మీ స్వభావం లాంటి స్వభావం గల నరులమే. మేము దేవుళ్ళు కాదు, దేవతలం కాదు, మీలాంటి మనుషులమే. కాకపోతే మరి
ఈ వ్యర్థమైన వాటిని అన్నిటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రంలో వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవం గల దేవుని వైపు తిరగవాలని మీకు సువార్తను ప్రకటిస్తున్నామని పౌలు చెప్తున్నాడు అన్నమాట. మరి మాకెందుకు మీరు కేకలు వేస్తున్నారు, మమ్మల్ని ఎందుకు పొగుడుతున్నారు, మమ్మల్ని దేవుడితో పోల్చుతున్నారు? మరి మనకన్నా శ్రేష్ఠుడు, మరి మన కోసం రక్తం కాచిన ప్రభు, మరి సమస్తాన్ని ఇచ్చిన ప్రభు, ఆకాశాన్ని భూమిని మరి అందులో సమస్తాన్ని ఇచ్చిన ప్రభు, మరి జీవం గల ప్రభు వైపు మీకు తిరగాలని సువార్త నేను ప్రకటిస్తున్నానని పౌలు చెప్తున్నాడు. ఇంకా పౌలు చెప్పిన మాటలు మనం చూసుకున్నట్లయితే అపోస్తలుల గ్రంథము 10:36 చూసుకున్నట్లయితే, యేసుక్రీస్తు అందరికీ ప్రభు ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానం మీరెరుగుదురు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. మరి యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు కాబట్టి అందరి కోసము తన రక్తాన్ని కార్చాడు. మరి సిలువలో ఎన్నో అవమానాలు, ఎన్నో మరి శ్రమలు, ఎన్నో దూషణ మాటలు, ఎన్నో అపహాసమైన మాటలు, మరి మన కోసం, మరి ఆయన అయితే మన కోసం తను అయితే పాపం చేయలేదు కానీ మన కోసం తను పాపమై శాపమై మరి వీటన్నిటిని భరించాడు కాబట్టి అందరికీ ప్రభు అని మరి పౌలు చెప్తున్నాడు. ఆయనే ప్రభు కాబట్టి దేవుడితో సమాధానకరమైన సువార్తను ప్రకటించుటకు ఇశ్రాయేలుకు పంపిన వర్తమానం మీరెరుగురు. అంటే మనకు సమాధానకరమైన సువార్తను ప్రకటించడానికి ప్రభు కాబట్టే మనందరికీ మరి రక్తం కార్చాడు. అటువంటి క్రీస్తు శిలువ వ్యర్థం కాకుండా నేను ప్రకటిస్తున్నానని పౌలు చెప్తున్నాను అన్నమాట. ఇంకా మనం చూసుకున్నట్లయితే 13:32 చూసుకున్నట్లయితే అపోస్తలుల కార్యములు 13:32. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చున్నాడని మేము మీకు సువార్త ప్రకటించున్నాము. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానం, మరి ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో అది నెరవేర్చి ఉన్నాడని మేము కూడా మీకు సువార్తను ప్రకటించుచున్నాము అన్నాడని పౌలు చెప్తున్నాడు. ఇంకా మనం చూసుకున్నట్లయితే 14:2 అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొల్పి వారి మనసులలో సహోదరుల మీద పగ పుట్టించి 14:20 వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత విశ్వాసము ఇకోనియను అంతియోకియకు తిరిగి వచ్చారు. ఆ పట్టణంలో సువార్తను ప్రకటించిన తర్వాత అనేకులను శిష్యులుగా చేసిందారు. మరి పౌలు మరి శిలువ వ్యర్థం కాకూడదని మరి అనేక ప్రాంతాల్లో మరి పౌలు చేసిన ప్రయాణాలు, యాత్రలు మనకు తెలుసు. ఆ పట్టణంలో సువార్తను ప్రకటించి అనేకులు శిష్యులుగా చేసిన తర్వాత ఇంకా లుస్తాకు, ఇకోనియాకు, అంతేమకు తిరిగి వచ్చినట్టు మనం చూస్తాము. ఇంకా మనం చూసుకున్నట్లయితే అపోస్తలుల కార్యములు 16:10 చూసుకున్నట్లయితే, అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించినప్పుడు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నం చేశాము. ఇక్కడ మనం సందర్భాన్ని చూసినట్లయితే పౌలుకు ఒక దర్శనం కలిగింది 9వ వచనంలో. ఆ దర్శనం కలిగినప్పుడే వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకుని మాసిదోనియాకు బయలుదేరుటకు వారు యత్నం చేశారన్నట్టు మనం చూస్తున్నాం. మరి ప్రభువు సెలవిచ్చిన మరి ఆ దర్శనాన్ని ఇచ్చినప్పుడు ప్రభు యొక్క మాటకు విధేయత చూపి పౌలు వెంటనే బయలుదేరినట్టు మనం చూస్తున్నాము. ఇంకా మనం చూసుకున్నట్లయితే అపోస్తలుల కార్యంలో 20:24 చూసుకున్నట్లయితే, అయితే దేవుని కృప సువార్తను గురించి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంతో ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనడం లేదు. కృపా సువార్తని మరి సాక్ష్యమిస్తున్నాడు పౌలు. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చాడు. నా పరుగును నేను ప్రభువైన యేసునందు మరి పరిచర్యను తుదముట్టించాను, నా ప్రాణాన్ని నాకెంత మాత్రం ప్రియగా ఎంచుకోలేదు. అంటే సువార్త కంటే నా ప్రాణం ఎక్కువ కాదు అని నా పరుగును నేను
తొదముట్టించుకున్నానని పౌలు సెలవిస్తున్నాడు. మరి నేను నన్ను ప్రభు అడుగుచున్నాడు, మరి నేను సిలువలో చేసిన ఈ త్యాగాని కోసమే మరి నా సిలువ త్యాగం వ్యర్థం కావట్లేదు, నా కోసం మీరేం ప్రకటిస్తున్నారని దేవుడు మనల్ని అడిగినప్పుడు మన సమాధానం ఏ విధంగా ఉంటుందంటే, మరి మన గురించి దేవుడు ఎన్నో అవమానాలు పడుతున్నాడు. అంటే క్రైస్తవులు మన లోకంలో చూసినట్లయితే క్రైస్తవులు చెడ్డోళ్ళు కానీ క్రీస్తు మంచోళ్ళు. యేసు క్రీస్తు అంటే మాకు ఇష్టం కానీ క్రైస్తవులే మరి కరెక్ట్ అయిన మార్గం అంటే అదొక అపోహలాగా మాట్లాడుకుంటారంటే మనలో ఎవరో ఒకరు మన బలహీనతలను బట్టి మరి మన యొక్క అవిధేయతలను బట్టి వారికి ఏమన్నా మనం చులకనగా అనిపించినప్పుడు వీళ్ళు క్రైస్తవులు మరి దేవుని మాటలు ఇలా అలా చెప్తారు కానీ కరెక్ట్గా ఉండరు, దేవుడు ఒక్కడే మంచిదని మరి వాళ్ళు చెప్తుంటారు. మరి ఇంకా మనం చూసుకున్నట్లయితే 1 కొరింథీ 15:14 కూడా మనం చూసుకున్నట్లయితే, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే. క్రీస్తు లేపబడ్డాడు, మరి ఈ సిలువలో ఎన్నో అవమానాలు పొందాడు. మరి లేఖనం ప్రకారం లేపబడ్డాడు కాబట్టే మేము చేయు ప్రకటన వ్యర్థం. మరి లేపబడ్డక ఉండకపోతే మరి అది వ్యర్థమని, లేపబడ్డాడు కాబట్టి అది వ్యర్థం కాదు, మీ విశ్వాసము మరి వ్యర్థం కాదని అక్కడ మనం చూసుకుంటున్నాము. ఇంకా మన వాక్యాన్ని చూసుకున్నట్లయితే ఫిలిప్పీ పత్రిక 2:16 మనం చూసుకున్నాం. లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నాను, అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదని, నేను పడిన కష్టము నిష్ప్రయోజనం కాలేదని క్రీస్తు దినము నాకు అతిశయ కారణం కలుగు. ఇక్కడ మన సందర్భాన్ని మనం చూసుకున్నట్లయితే మరి ప్రభువు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, అట్టి జనం మధ్యలో మరి అక్కడ మరి సందర్భము మరి మనం దేవుడు లేని కాలంలో మరి మీరు భయంతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించమని 12వ వచనంలో మనం చూసుకున్నాం. మరి దయా సంకల్పాన్ని నెరవేర్చుడికై మీరు కార్యసిద్ధి కలిగించేవాడు దేవుడే కాబట్టి, మరి ఇక్కడ మన 16వ వచనంలో అట్టి జనం మధ్య మీరు జీవవాక్యాన్ని పట్టుకున్నారు, లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు, అందువలన నేను వ్యర్థంగా పరిగెత్తలేదని, నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాలేదని, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగుదని పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు అన్నమాట. మరి నేను ఎంతో మరి ప్రయాసపడ్డాను, మరి ఎంతో కష్టపడ్డాను, ఎన్నో సంఘాలను కట్టాను, ఎంతో స్వార్థను ప్రకటించాను, మరి అది వ్యర్థంగా కాలేదని పౌలు మరి పరిగెత్తలేదు, నేను పడిన కష్టం కూడా నిష్ప్రయోజనం కాలేదని మరి పౌలు సెలవించుకుంటున్నాడు. మనం కూడా ఆ విధంగా సెలవిచ్చేవారంగా సాక్షి ఇచ్చేవారంగా ఉండాలని ఈ యొక్క చిన్న వాక్యం దేవుడు ఏమిచ్చాడు. అట్లనే ఈ వర్తమానంలో విషయాలు యేసు ప్రభు యొక్క సిలువను గురించి, సిలువలో ఆయన పొందిన శ్రమలను గురించి, ఆయన పడిన బాధల గురించి, ఆయన కార్చిన రక్తముల గురించి, సిలువలో యేసుక్రీస్తు ప్రభు ప్రాణం పెట్టి మానవులకు ఆయన అనుగ్రహించినటువంటి విడుదలను గురించి, విమోచనం గురించి, ఇలా అనేకమైనటువంటి విషయాలు ఈ వర్తమానంలో మనం విన్నాం. మరి పౌలు సౌలుగా ఉన్నటువంటి దినాల్లో సంఘాన్ని ఎంతో భయంకరంగా హింసించేటువంటి వాడుగా దమస్కు మార్గంలో ప్రభు చేత దర్శించబడి మరి మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని కుమారుడిగా, దేవుని సేవకుడిగా మారి అనేక మందితో కలిసి యేసు ప్రభువుని గురించి ప్రకటిస్తూ తిరిగిన సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి పౌలు, బర్నబా వీరిద్దరు కూడా అనేక ప్రాంతాలను సందర్శించి మరి దేవుని యొక్క సువార్తను ప్రకటించారు. అంతేకాకుండా మరి పేతురు కూడా
అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని తెలియజేశాడు. మరి యేసుక్రీస్తు అందరికీ ప్రభువు మాత్రమే కాదు, ఆయన అందరికీ రక్షకుడు అన్న సత్యాన్ని బైబిల్లో మనం చూస్తాం. ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన వర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మీ కొరకు అంటే లోకంలో ఉన్న మనుషులందరి కొరకు యేసుక్రీస్తు ప్రభు జన్మించాడు. అంతేకాకుండా లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటే లోకంలో ఉన్న మనుషులందరి పాపాన్ని యేసుక్రీస్తు ప్రభు సిలువలో మోసాడు. క్రీస్తు అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తాను అర్పించుకొనెను అని బైబిల్లో మనం చూస్తాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అందరి కొరకు జన్మించాడు, అందరి పాపములను సిలువలో మోసాడు, అందరి కొరకు తన ప్రాణాన్ని విమోచన క్రయధనముగా అర్పించాడు. కాబట్టి ఈ సిలువ ధ్యానాల దినాల్లో మరి పౌలు వలె, పేతురు వలె, బర్నబా వలె, శీల వలె ఇంకను మరి ప్రభువును ఎరిగి సువార్త ప్రకటించినటువంటి అనేక మంది మిషనరీల వలె ప్రభువుని గురించి మనం ప్రకటించవలసినటువంటి వారంగా ఉన్నాము. దేవుడు తన వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి మీ వాక్యంలో ఉంది మీ సిలువ శ్రమలను గురించి కొన్ని విషయాలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. మీరు ఎంతగానో మా నిమిత్తం హింసించబడ్డారు. మీ తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది, మీ కాళ్ళు చేతులకు మేకులు కొట్టబడ్డాయి, మీ శరీరానికి కొరడా దెబ్బలు, మనుషులు చూడనటువంటి విధముగా ప్రభా మీరు సిలువ పైన కనబడ్డారు. 10,000ల్లో అతి సౌందర్యవంతుడు అయిన నీవు సిలువలో స్వారూప్యమైనను సొగసైనను లేని వాడుగా ప్రభా మీరు ఉన్నారు. ప్రభా ఆయన మీ యొక్క సిలువ త్యాగము లోకమంతటా మనుషులు గుర్తెరిగి మీ వైపు తిరుగునట్లుగా సహాయం చేయండి. మీరు అక్కడ సమీపంగా ఉన్నటువంటి దినాల్లో మీరు సిలువను గురించినటువంటి వార్త ప్రపంచమంతా కూడా మారుమరుగుతూ ఉండగా ప్రజలు సత్యాన్ని గ్రహించి అసత్యములో నుండి వెలుగులోనికి రాగలుగుటకు మీ పరిశుద్ధాత్మ కార్యము ప్రభా మీరు దయతో జరిగించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇలా మనకి రేపు